నేను చదువుతున్నాను ప్రియులారా. 36వ అధ్యాయం 29వ వచనం. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పడుతును. ఇక్కడ మీరు గమనించారా? ధాన్యమునకు ఆజ్ఞ ఇస్తా అంటున్నాడు ప్రభు. మనుషులకు రాజులకు ఆజ్ఞ ఇచ్చేటువంటి దేవుడు ఇక్కడ ధాన్యమునకే ఆజ్ఞ ఇస్తున్నాడు. ధాన్యమా, నువ్వు తగ్గిపోవద్దు, నీ ప్రజలున్నంత వరకు ఆహారం అందించాలి, కనుక మీకు కరువు రానియక అన్నప్పుడు దేవుని ప్రజలతో ప్రభు యొక్క వాక్యం మాట్లాడుతుంది. దేవుడు తన వాగ్దానంతో మాట్లాడుతున్నాడు. నా ప్రజలారా, కరువు ప్రపంచం అంతా వినబడచ్చు. ప్రపంచంలో ఎన్నో రకాలైన కరువులు వచ్చాయి, పోయాయి. అయితే కరువు రాబోతున్నప్పుడు మీరు భయపడకండి. మీ కొరకు నేను కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇస్తా, అభివృద్ధి పరుస్తాను మిమ్మల్ని. దేవుడు మనలను పోషించేవాడు, అభివృద్ధి పరచువాడు. ఆయన దేవుని ఆశ్రయించిన వారు మీకు ఏ మేలు కొదువై ఉండదు అన్న వాగ్దానం పట్టుకొని మనం ప్రార్థన చేయాలి. ఈ లోకంలో పరిస్థితులన్నీ మారిపోయినా దేవుని ఆశ్రయించిన మీకు ఏ మేలు కొదువై ఉండదు అన్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన కాపాడువాడు, నడిపించేవాడు, ధాన్యమునకే ఆజ్ఞ ఇస్తా అన్నాడు. అమెరికాలో కొన్ని ప్రాంతంలో కావాలనో కొంతమంది క్రైసిస్ సృష్టించాలని హెక్టార్ల కొలది పంటను కాల్చివేసి నష్టపరుస్తున్నారు. రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎలా మంటలు అంటుకున్నాయి పొలాల్లో. మంటలు రావడం, తెల్లారేసరికే మొత్తం కాలి బూడిదైపోవడం. ప్రజలకు ఆహార వస్తువులు అందకుండా చేయాలి. ఎప్పుడైతే మనిషికి ఆహారం దొరకదో అప్పుడు పై అధికారులు ఏం చెప్తే దానికి లోబడతారు. అంటే ఒక అధికారి ఈ భూమి మీదకి వచ్చి ప్రజలందరినీ ఏలుబడి చేయాలనుకున్నవాడు అందరినీ లోపరుచుకోవాలంటే ఏం చేయాలని వాడు పన్నాగం పన్నాడు. మనుషులందరినీ లోపరుచుకోవాలంటే ముందు ఆహారం కట్టేయాలి, నోరు కట్టేయాలి. అప్పుడు ఎంతటి వాడైనా లోబడతాడు. సర్కస్లో బలమైన పులులు, సింహాలు బలహీనమైన మనిషి ముందు కూర్చోమంటే కూర్చుంటాయి, నిలబడమంటే నిలబడతాయి, జంప్ చేయంటే జంప్ చేస్తాయి. క్రూర మృగాలు అది పంజా విప్పి ఒక్క దెబ్బ కొడితే మనిషి చచ్చూరుకుంటాడు. వారు ఏం చెప్తే అవి పాటిస్తున్నాయంటే క్రూర మృగాలు. జంతువులు ఎలా లోబడ్డాయి? వాటికి ఆహార విషయాల్లో కంట్రోల్ పెట్టారు. క్రూర జంతువులే కదా. నిజానికి ఇలాంటి పులే మీకు రోడ్డు మీద కనబడిందనుకోండి, ఏం చేస్తారు? అది పారిపోద్దా? మీరు పారిపోతారా చెప్పండి? ఇదంతా ఒక బలహీనమైన మనిషి ద్వారా జరుగుతుంది. ఇప్పుడు ఎవరు బలమైన వారు? మనిషి బలమైన వాడని చెప్పాలి. క్రూర మృగాలు సైతము లోపరుచుకున్నాడు. అలాగే ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ లోబడాలంటే ఆహార విషయంలో కొదువ రావాలి అని కొన్ని శక్తులు వ్యాప్తంగా పోరాడుతున్నాయి. కరువు రావచ్చు, కానీ నువ్వు దేవుణ్ణి ఆశ్రయించావు. ఆయన్ని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు అని వాక్యం సెలవిస్తుంది. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం. సింహపిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు అని వ్రాయబడింది. సింహపిల్లలు లేమిగలవై అని ఒక పాట ఉంటుంది. ఆ పాట మనం పాడుతుంటాం. కొన్ని పరిస్థితులు మీ జీవితాలు తారుమారు చేస్తుంటాయి. ఆర్థిక ఇబ్బందులు అనుకోకుండా వచ్చి పడుతుంటాయి. ఒకవైపు కావాలని అసూయపరులు మీ మీద కావాలని అబద్ధాలు మాట్లాడుకోవడం, ఇబ్బంది పెట్టడం, మీ మనసును బాధించడం, మీ హృదయాన్ని కృంగదీయడం, మీ హృదయానికి గాయం తగిలేటువంటి పనులు జరిగిస్తుంటారు. కొన్ని శోధనలు బయట నుండి వస్తాయి, కానీ కొన్ని శోధనలు ఇంట్లో నుండే వస్తాయి. ఎటు నుండి శోధన వస్తుందో చెప్పలేం. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దేవుడు తన ప్రజలను కరువు కాలంలో కూడా కాపాడగల సమర్థుడు అని నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సింహపిల్లలు ఆకలితో అలమటిస్తున్న దేవుని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక కీర్తన పాడుకుందాం. సింహపిల్లలు కష్టపడినని దేవుని ఎదగిన పర్వాలేదు. సింహపిల్లలు కష్టపడినని దేవుని ఎదగిన పర్వాలేదు. సింహపిల్లలు కష్టపడినని దేవుని ఎదగిన పర్వాలేదు. హల్లెలూయా. సింహపిల్లలు ఒకవేళ ఆకలిగొనను. సింహం అంటే ఎవరు? అడవికి రాజు కదా. అడవిలో ఉన్న రాజు వంటి రాజుగా ఉన్న సింహం కూడా తన పిల్లలు ఆకలితో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆహారం పెట్టలేక పోతుందట.
వస్తూ ఉండాల్సి వస్తుంది. కానీ దేవుణ్ణి ఆశ్రయించిన నీవు, ఆ క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన మీరు, మీకు ఏ మేలు కొదువై ఉండదు అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద కరువు కాటకాలు ఖచ్చితంగా వస్తాయి, శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, తుఫాన్లు వస్తూ ఉంటాయి. ఇబ్బందులు ఎదురవుతుంటాయి, భూకంపాలు కలగవచ్చు. దేవుణ్ణి ఆశ్రయించావా? నువ్వు దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నావా? ఈ భూమి మీద ఏమి సంభవించినా నువ్వు భయపడొద్దు, భయపడకుము, నీవే భయపడవద్దని ప్రభు నీతో చెప్తున్నాడు. ఈ వాక్యం వింటున్న నా సహోదరి, మీలో ఉన్న భయాన్ని తీసివేయండి యేసునామంలో. కారణం ఏంటో తెలుసా? మీకన్నా మించిన శక్తివంతుడైన దేవుడు మీతో ఉన్నాడు. ఈ లోకాన్ని ఏలుతున్న సాతాను కన్నా శక్తిమంతుడైన దేవుడు మీలో ఉన్నాడు. మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కన్నా శక్తిమంతుడు, గొప్పవాడు. కనుక మీరు భయపడాల్సిన అవసరం లేదన్నాడు. భయం రానివ్వద్దు, అయితే ప్రార్థన మాత్రం చేయాలి. దేవుని స్తుతించండి. ఎప్పుడూ ఆపొద్దు, ప్రార్థన ఆపవద్దు. ప్రయత్నం చేయడం కూడా ఆపవద్దు. ట్రై చేయడం అనేది ఎప్పుడూ ఆపొద్దు. ఆయన వాగ్దానాలు చేత పట్టుకోండి. అయ్యా, నాకు కరువు రానివ్వనన్నావు, నాకు అభివృద్ధి కలిగిస్తా అన్నావు. నన్ను, నా కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీ ప్రజలను, నీ పరిశుద్ధులను, దైవ సేవకులను నువ్వు కాపాడబోతున్నావు. ప్రపంచం అంతా క్రైస్ట్ వచ్చేస్తున్నాయి. నేను భయపడను, ఎందుకంటే నువ్వు భయపడొద్దన్నావు. నాకు కరువు రానివ్వనన్నావు. నీ రెక్కల చాటున మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని సిద్ధపరచండి. ఏ విధంగా సిద్ధపడాలి? ఆ జ్ఞానం అడగండి. జ్ఞానంతో దేవుడు మిమ్మల్ని నింపాలని నా ప్రార్థన. పరిస్థితులు బాలేనప్పుడు పరిస్థితులు జయించే జ్ఞానము ప్రభు దగ్గర అడిగి మనం పొందుకోవాలి. ఆ అభిషేకం కావాలని అడగాలి. ప్రభువా, నూతనమైన అభిషేకం మాలోకి రిలీజ్ చేయండి. ఆ తెలివిని మాకు దయచేయండి. ఈ పరిస్థితులు ఎలా జయించాలి? ఈరోజు నేనేమి చేయలేను అంటున్నావా? దేవుడు నీకు రెండంతల బలమునిచ్చి నడిపించబోతున్నాడు. ఆమెన్. నమ్ము, ప్రార్థించు. దేవా, నీ మాటలు నేను పట్టుకొని ప్రార్థిస్తా అన్నవారు చేతులు పైకెత్తగలరా? హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. నీకు సమస్తము సాధ్యమే ప్రభువా. అద్భుత ఆశ్చర్య రీతిగా ఇదిగో నీ ప్రజలను దీవించి బలపరచండి. ఎవరైతే కృంగిపోయి ఉన్నారో ప్రార్థించమ్మా. కృంగిపోయిన నా సహోదరుడా, ప్రార్థన చేయి. వేదనతో ఉన్నటువంటి ప్రతి ఇల్లు మీ వేదనలో నుండి మీరు బయట పడబోతున్నారు. ప్రార్థించండి. బాధించబడుతున్న ప్రతి సహోదరుడా, సహోదరి, మీ బాధలన్నీ ప్రభు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. విశ్వాసంతో ప్రార్థించు. ప్రభువా, నాకు కరువు రానివ్వనన్నావు తండ్రి. ఎటువంటి కరువు పరిస్థితిలో కూడా నువ్వు కాపాడుతానని వాగ్దానం చేశావు. నిన్ను ఆశ్రయించిన ఎవ్వరికీ కూడా ఏ మేలు కొదువై ఉండదు నాయన. నిన్ను ఆశ్రయించిన నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఈరోజు ఎందరైతే చనిపోవాలనుకుంటున్నారో వారిలో ఉన్న ఆ దురాలోచన కొట్టివేయబడును గాక. నా దేవుడు నమ్మదగినవాడు. ఆయన నన్ను లేవనెత్తుతాడు, నన్ను బలపరుస్తాడు, నేను సక్సెస్ అవుతాను అని ఒక నిరీక్షణ వారిలోనికి వచ్చునుగాక. నువ్వు నిరీక్షణ కలిగి ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్ముడు గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. నా సహోదరుడా, సహోదరి, ప్రార్థిస్తూనే ఉండు. నీ ఇంట్లో ఉన్న నిరాశ, నీ మనసులో ఉన్న నిరుత్సాహం తొలగిపోవునుగాక యేసు నామంలో. వారి కుటుంబాల్లో ఉన్న భయము, ఆందోళన, నాయనా, కృంగిపోయిన నీ బిడ్డలను లేవనెత్తండి. ఆందోళనతో, వేదనతో, భయముతో ఉన్న ఈ కుటుంబాల్లో జీవం, సమాధానం వచ్చునుగాక. ప్రతి విధమైన చీకటి శక్తులారా, అంధకార శక్తులారా, అపవిత్రాత్మలారా, వ్యాధి రోగములతో, ఆర్థిక ఇబ్బందులతో ప్రజలను పట్టి పీడిస్తున్న చీకటి దరిద్రపు ఆత్మలు ఆ గృహాలను, ఆ ప్రజలను విడిచిపొమ్మని యేసు నామంలో గద్దిస్తున్నాను. ఈరోజు నీ దూతలు అనేక గృహాలకు వెళ్ళి నీ ప్రజలను బలపరచి బాగు చేసి ధైర్యపరచుటకు నీ దూతలకు ఆజ్ఞాపించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. సంతోషంగా ఉన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. లేనివి ఉన్నట్టుగా పిలువగల నా దేవుడు, లేనివి ఉన్నట్టుగా పిలువగల నా దేవుడు, లేనివి ఉన్నట్టుగా పిలువగల నా దేవుడు. సాధ్యం ఏదైనా ఉన్నదా? సహాయపడు తండ్రి, ఆయనే కదా. భీకరుని బాహుబలము తక్కువైనదా? నీ కొరకు
నమః.